ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యము ప్రవేశింపడు గాని నా తండ్రి చిత్తము చేయువాడే అందులో ప్రవేశిస్తాడు. ఆ తండ్రి మనస్సు ఎరిగిన ఫినెహాసును చూడండి. నేను ఓర్వలేని దానిని అతడు ఓర్వలేకపోయాడు. ఏమంటే దేవుని సన్నిధి కొరకు నువ్వు ఎంత ప్రయాస ప్రాకులాడతా, ప్రభువా నేనేదో చేయాలని ఒక తృష్ణ నీలో పెంచుకుంటా ఉంటావు. నువ్వు ప్రత్యేకింపబడటం ప్రారంభిస్తావు, నువ్వు దేవుని కృపలో హెచ్చవటం ప్రారంభిస్తావు. ఒక్కసారి దేవుని కృప నువ్వు పొందుకున్నావా, దేవుని కృప పొందుకున్నా, నువ్వు అడిగిన దానికంటే అన్నీ ఆయన ఇచ్చేస్తావు. నువ్వు అడిగిన దానికంటే అన్నీ ఆయన ఇచ్చేస్తావు. యాకోబు ఏశావుకు దేవుడు కృప ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. యాకోబు సంపాదించుకున్నాడు. యాకోబు జ్యేష్ఠత్వపు హక్కుతో పాటు అన్నీ ఇచ్చేసాడు. అంటే దేవుడు నిన్ను కృపలోనికి తెచ్చుకున్నాక నీ కొదువులన్నీ నీకు కావలసినవన్నీ. అందుకే కొత్త నిబంధనలు సింపుల్గా అన్నాడు. నా పదం మనకి చాలా సింపుల్గా అనిపించి అలా చదివి వదిలేస్తాం. మొదట ఏం వెతకాలంట? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకేమి కావాలను అవన్నీ, కార్లు, బంగ్లాలు అడుగుతావు, బిల్డింగ్లు అడుగుతావు. ఈ స్థాయితో కొంతమంది అసలు అవి కూడా అడగరు. కొంతమంది అడుగుతారు, వాళ్ళు సంపాదించుకుంటారు, ఇస్తాడు కూడా ఆయన. కానీ కృప పొందుకోవాలంటున్న ఏకైక మార్గం ప్రభువు మనస్సుకు అనుగుణంగా, అందరిలో వ్యక్తిగా కాదండి, అందరిలాంటి వ్యక్తిగా కాదు, నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తిగా బయటికి